ఏం లొల్లి పెడుతున్నారు. నేను వస్తున్నా దాన్ని మంచిగా తయారొచ్చిండ్రా. నేనైతే ఎప్పట్లాగానే తయారై వచ్చిన. నేను ఎట్లా రిమిక్రీలు చేస్తా పేజీల మీద, టీవీలో ఎట్లా చేస్తా నేను చూస్తారా నన్ను టీవీలో? నేను గిఫ్ట్ కార్లు వస్తుంటే ఫోటోలు దిగుతా అంటున్నారు. ఎందుకనాలే? సెల్ఫీస్ట్ అంటే ఊకే కళ్ళల్లో జగ్గున మెరుస్తున్నారు. వచ్చేటాకాలి నాగరాజన్న ధూమ్తారాక పాట పాడుతున్నారు. అంటే శ్రీ రాసిన పాట అన్న నాగరాజన్న, ఓ నాగరాజన్న. నన్ను చూడంగానే అన్న కూడా బిత్తిరైపోయిండు. అవును, నేను దగ్గర ఉన్నప్పుడు నా మెమోరీ వాళ్ళకు పోతుంది, పోయి బిత్తిరోళ్ళు అవుతారు వాళ్ళు కూడా. బిత్తిరే ఉంటది అనుకుంటున్నారా? మనకెవరైనా ఒకటే, కడుపు నిండా బువ్వ పెడితే చాలు మా అక్క 5 రూపాయలు ఇస్తుంది ఖర్చులకు. చూసుకుందాం ఇక శనగ బాటానాలు కొనుక్కుంటా తిరుగుతుంటా. నాగరాజన్న చెప్పే. అరే పాట దుమ్ము లేపినవు కదనే, మనది కాదంటే మొత్తం తెలంగాణ బిడ్డల పాట అది అన్నా. ఊకో అన్నా, చూస్తే చిన్నగానే ఉన్నావు కానీ మస్తు పాటలు ఉన్నాయన్నా. తెచ్చుకున్నాం ఇక. అమ్మో నీయాసంటోళ్ళ నమ్మోదు. నేను బరువు ఉన్నా కదా, నాకేమన్నా ఎక్కువ తెలివి ఉన్నారా? ఒక్కొక్క పార అయితే మా అక్కకు చెమటలు పట్టిస్తా. నిన్న ఎట్లా చేసిన నేను? ఏం చేసిన చెప్పుకోండి సూతముండి. మీకు నిజంగా జనరల్ స్టోరేజ్ ఉన్నారు అనుకో, నిన్న ఎపిసోడ్లో ఏమొచ్చిందో చెప్పుకోండి. ఏం చేసిన? కరెంటు పోయిన సింగరేన్లనే కరెంటు పోతే అక్కడ దిక్కు ఎట్లుంటారు? మళ్ళా కరెంటు పుట్టించారా మీరు? రాష్ట్రం అంతటి గుండెకాయ సింగరేణి. మీ ఊరి గురించి చెప్తే సప్పుడే చేస్తలేరు. ఎట్లా సౌండ్ బాక్సులు వలిగిపోవాలి. మళ్ళా శ్రీధర్ సార్ కూడా ఉన్నాడు, బొగ్గుబాయిల పెద్ద సారు ఉన్నారు. ఈయన కూర్చున్నాడు, అలవ కూడా ఇచ్చిన ఏమంటలేదు, నమస్తే అంటుడు. అవును, మళ్ళా మీ అందరినీ కృషి చేయాలంటే శ్రీధర్ సార్ మమ్మల్ని అందరినీ పిలిపించిండు. విద్యుత్ శాతిని ఎందుకు కోరుకుంటారు? అందులో మంచితనం ఉంటది, అమాయకత్వం ఉంటది, నిజం ఉంటది. ఉంటారా ఉండరా? మళ్ళా ఆర్తలలో ప్రేమ కూడా ఉంటది, కొట్లాట కూడా ఉంటది. నేను మంగోలి మస్తు కొట్లాడతాం. సుజాత కొలువు ఎవరు ఇచ్చిండ్రు? విద్యుత్ శాత అంటే ఎవరు? తీన్మార్ ఆర్తలు అంటే విద్యుత్ శాతేనా? ఒక పారి సాఫిత్రక్కని కూడా యాడ్ చేయండి, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది మళ్ళా. అరే నా లాగు మంచిగా ఉందా? అమ్మో అరే అనొద్దు, ఈడ మస్తు మంది 50-60 వేల జీతగాళ్ళే ఉన్నారు. ఏం రా లోరాస్ లాగా వేసుకొని వచ్చి మమ్మల్ని తిడుతున్నావు? మా జీతం ఎంతో ఎరకనా మీకు అంటానంటారు కొత్తగూడ వాళ్ళు. అంటే నేను ఊరుకుంటానా? అమ్మో నాకు కూడా మస్తు జీతమే వస్తుంది. నేను బయటికి వెళ్తే మస్తు మంది గుర్తుపడతారు, మిమ్మల్ని గుర్తుపడతారా? అయినా కూడా తెలంగాణకు గుండెకాయలు మీరు కదా అన్న. ఇన్ను మాస్టర్ కొట్టి బొగ్గుబాయి లోపలికి పోతే ఏమైతుంది? మళ్ళా మనిషి వస్తాడో లేదో తెలియదు. అవుట్ మాస్టర్ చూసుకొని అందులో పోయి దేవులాడికి వస్తారు. అంత గుండె ధైర్యంతో లోపలికి పోయి బొగ్గును దోస్తావన్నా కార్మికన్నా సలామన్నా.